సో ఇందులో all of you change the cell into markdown mode. So concept name is inheritance. So ఇందులో ఎన్ని types? So what is the definition of inheritance? Can you reply me in the chat box? Yes. So just to recall the previous session in 5 minutes. What is the definition of the inheritance? No response from you. Am I audible? So మీ రిప్లై ఇస్తేనే ప్రొసీడ్ అవుతాం. సో అవుట్ ఆఫ్ అసలు అట్లీస్ట్ deriving properties from base class to subclass. Okay. Yes, ma'am means at least payments 185 and 93 members అక్కడ కంప్లీట్ చేశారు అట్లీస్ట్. ఇక్కడేమో మీరు చూస్తే ఎందుకు మీరు రావట్లేదు, చాలా మంది ఆబ్సెంటీస్ అవుతున్నారు. అక్వైరింగ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్. ఓకేనా? సో నోట్ చేసుకోండి. సో అక్వైరింగ్ the properties of parent class to parent, acquiring the properties of parent class to child class. Okay. So 4 types of inheritance. నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో వన్ ఆఫ్ ద సబ్ కాన్సెప్ట్. ఇంకా ఇందులో ఉన్నాయి. సో విల్ డిస్కస్ వన్ బై వన్. 4 types of inheritance. సో అందులో ఫస్ట్ వన్ సింగిల్ ఇన్హెరిటెన్స్. నోట్ చేసుకోండి, సింగిల్. సెకండ్ వన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. థర్డ్ వన్ ఏమన్నా నోట్ చేసుకుంటున్నారా? ఎస్. థర్డ్ వన్ హైరారికల్ ఇన్హెరిటెన్స్. లాస్ట్ వన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. Okay, completed. So can you reply me in the chat box? Yes, say something, yes or no. Can you reply me in the chat box? Okay na? Okay, so discuss one by one. So okay na? So already madam will discuss single level inheritance. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ లో ఎలా ఉంటది, ఒక పేరెంట్ ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో అర్థమైంది కదా సింగిల్ ఇన్హెరిటెన్స్. కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్? ఎస్. ఎస్ ఆర్ నో? ఓకే. సో యాడ్ న్యూ సెల్. సో సెకండ్ వన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు multi-level inheritance. All of you change the cell into markdown mode.
సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఎలా వర్క్ అవుతుంది నాన్న? చెప్పండి, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఎలా వర్క్ అవుతుంది? సో ఒక 1 by 1 ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క తర్వాత. సో ఫస్ట్ మనకి బేస్ క్లాస్ ఉంటది. ఓకేనా? నెక్స్ట్ డిరైవ్డ్ క్లాస్ ఉంటది. సో డిరైవ్డ్ క్లాస్ లో బేస్ క్లాస్ ని కాల్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక డిరైవ్డ్ క్లాస్ ఉంటది. ఓకేనా? అర్థమైందా? సే ఎస్ ఆర్ నో. కెన్ యూ రిప్లై మీ ఇన్ ది చాట్ బాక్స్? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఎలా వర్క్ అవుతుంది? ఓకే, సో నోట్ చేసుకోండి. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఎలా వర్క్ అవుతుందంటే, ఓకేనా, సో ఫస్ట్ వన్ వచ్చేసి వన్ వన్ బేస్ క్లాస్. నెక్స్ట్ వన్ డిరైవ్డ్ క్లాస్. సో అగైన్ డిరైవ్డ్ క్లాసెస్ ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పెయింట్ లో చూపిస్తే మీకు కొంచెం అర్థం అవుతుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ బేస్ క్లాస్. నెక్స్ట్ derived class. సో వీ హ్యావ్ టేక్ మోర్ నెంబర్ ఆఫ్ చైల్డ్స్ ఎన్నైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది వచ్చేసి బేస్ క్లాస్. ఇది వచ్చేసి ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి సో ఇందులోనే మళ్ళీ మనం బేస్ క్లాస్ ని కాల్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక డిరైవ్డ్ క్లాస్. నెక్స్ట్ సో ఇది ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, సో ఇక్కడ వచ్చేసి లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్. గ్రాండ్ ఫాదర్, నెక్స్ట్ ఫాదర్, నెక్స్ట్ చైల్డ్. సో దిస్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి, గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ ఫాదర్ యాక్సెస్ చేయొచ్చు, చైల్డ్ వచ్చేసి ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేయొచ్చు. క్లియర్? ఎస్. సో కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్? Say yes or no. So this is the best example of multi-level inheritance, step by step, grandfather, father, child. Clear? Yes. So let me once in a simple example will understand. Okay. అంటే సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం.
Okay, first we need to create class for grandfather class. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఒక మెథడ్ ని క్రియేట్ చేసుకుంటాం. def g display. సో ఇందులో డిఫాల్ట్ పారామీటర్ యాజ్ సెల్ఫ్. సో ఓకేనా, సో ప్రింట్ గ్రాండ్ పేరెంట్. ఓకే, సో ఇది ఇలా నోట్ చేసుకోలేదు. ఓకే, నెక్స్ట్ వన్ again create one more class parent. So again create one method def pre-display self. So print parent class. Again create one more derived class. So now I'm taking child so def c display self print child class. సో ఓకే, సో దేనికి మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని చెప్పుకున్నాం మనము, గ్రాండ్ పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ పేరెంట్ యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఎలా కాల్ చేయాలి మనం చెప్పండి. సో ఇక్కడ క్యాపిటల్ సో ఇక్కడ మనం ఏమని కాల్ చేయాలి, గ్రాండ్ పేరెంట్. సో ఇక్కడ వచ్చేసి పేరెంట్. ఓకేనా, క్లియర్? కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్? సో ఫస్ట్ ఏంటి, లెవెల్ బై లెవెల్. ఫస్ట్ గ్రాండ్ పేరెంట్, పేరెంట్, చైల్డ్ అన్నమాట. ఓకేనా, అర్థమవుతుందా? సో 1 by 1. సో ఇప్పుడు దేనికి మనం క్రియేట్ చేయాలి? సో కెన్ యూ రిప్లై మీ ద చాట్ బాక్స్? సో ఇప్పుడు దేనికి ఐ మీన్ ఇప్పుడు ఏ డిరైవ్డ్ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి? చైల్డ్. ఎస్, obj1 is equal to child. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ obj1 డాట్ g display. సో ఇలా మనం కాల్ చేసుకుంటాం. సో అంటే ఇది మెయిన్ గా ఏమని చెప్పుకోవచ్చు అంటే, మోర్ దాన్ 1 పేరెంట్ అండ్ మోర్ దాన్ 1 చైల్డ్. ఓకేనా? ఓకే, క్లియర్? కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్? సో ఇక్కడ నోట్ చేసుకోండి.
Okay, clear? So can you reply me in the chat box? So ఇది వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. గ్రాండ్ పేరెంట్, పేరెంట్, చైల్డ్. క్లియర్? Okay, completed. So can you reply me in the chat box? Yes. Okay. Next one. So next one, hierarchical inheritance. సో హైరారికల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే వన్ పేరెంట్ క్లాస్. సో డెఫినేషన్ నోట్ చేసుకోండి. వన్ పేరెంట్ క్లాస్ అండ్ మోర్ దాన్ వన్ చైల్డ్ క్లాస్. ఒక పేరెంట్ ఉంటారు, మోర్ నెంబర్ ఆఫ్ చైల్డ్స్ ఉంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ హైరారికల్ ఇన్హెరిటెన్స్. క్లియర్? ఎస్. కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్? వన్ పేరెంట్, మోర్ దాన్ వన్ చైల్డ్స్ అంటే లెట్ మీ వన్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈస్ ద పేరెంట్ క్లాస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇది చైల్డ్ క్లాస్ 1, చైల్డ్ క్లాస్ 2. అగైన్ మీ ఇష్టం, మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ చైల్డ్స్ అనేది తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. చైల్డ్ 1, చైల్డ్ 2. ఇలాగా. ఓకే, క్లియర్? సో ఇది వచ్చేసి ఏమవుతుంది మనకి? సో హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఓకే, క్లియర్? నోట్ చేసుకోండి. వన్ పేరెంట్, మోర్ నెంబర్ ఆఫ్ చైల్డ్స్. సో ఇది వచ్చేసి హైరారికల్ ఇన్హెరిటెన్స్. క్లియర్? సో వీటి మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా కాల్ చేయాలి, చైల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి అని. ఓకే, క్లియర్? కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్? అర్థమైందా ఈ పిక్చర్? ఒక వన్ పేరెంట్, మోర్ నెంబర్ ఆఫ్ క్లాసెస్, చైల్డ్ క్లాసెస్. ఓకే, సో లెట్ మీ సీ వన్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ we need to create one parent class parent. So again create one method, display
మీ ఇష్టం, మీరు ఏమైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఈజీగా అర్థం అవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. డిస్ప్లే, సెల్ఫ్, అగైన్ ప్రింట్, పేరెంట్ క్లాస్, నెక్స్ట్ క్రియేట్ one child class, child 1. So in that child class we need to pass parameter as parent class. So parent class, so in that child 1 class create one method def c1 display of by default parameter as self, then print of child 1 class. అంటే ఫస్ట్ వర్కింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఏం క్రియేట్ చేయాలి అని తెలియాలి. క్లాస్ child 2, then here also calling parent class properties. So again def c1 కదా ఇక్కడ, నెక్స్ట్ c2 display self, again print of child 2 class. So after that create one object c2 is equal to child 2, again c2 dot p display. So what is the output? It will return parent class మెథడ్స్. ఓకే, పేరెంట్ క్లాస్ లో మనం ఏవైతే మెథడ్స్ రాసింటామో వేరియబుల్స్, సో అవన్నీ మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ సో ఇప్పుడు చైల్డ్ 1 లో ఉన్న ప్రాపర్టీస్ మనం ఐ మీన్ యాక్సెస్ చేయగలమా? ఈ c1 డిస్ప్లే మెథడ్ లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయగలమా? ఈ మెథడ్ ని యాక్సెస్ చేయగలమా? c1 డిస్ప్లే. సో కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్ c2 dot display. సో అప్పుడు ఏంటి, చైల్డ్ 2 క్లాస్ వచ్చింది. సో ఈ చైల్డ్ 2 క్లాస్ లో ఉన్న ఏవైతే ఉంటాయో ప్రింటింగ్స్, సో అవి ప్రింట్, ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ సపోజ్ c2 డాట్ c1 డిస్ప్లే, ఇప్పుడు వస్తుంది అవుట్పుట్, సేమ్ వచ్చింది, ఎర్రర్ రైజ్ అయింది. సో ఎందుకంటే, సో ఇక్కడ ఈ చైల్డ్ 2 కి చైల్డ్ 1 కి రిలేషన్ లేదు, ఇది ఒక వేరేది, ఇది ఒక వేరేది కదా. సో ఒక హైరారికీ అనేది లేదు కాబట్టి, సో ఇక్కడ అగైన్ వి నీడ్ టు క్రియేట్ వన్ మోర్ ఆబ్జెక్ట్ c1 is equal to child 1. అర్థమైందా? సో ఆఫ్టర్ దట్ c1 డాట్, అందుకే అంటే వన్ పేరెంట్ మోర్ నెంబర్ ఆఫ్ చైల్డ్స్, ఒక్కొక్క చైల్డ్ కి ఒక్కొక్క డిఫరెంట్ గా ఫంక్షనాలిటీస్, మెథడ్స్, వేరియబుల్స్, సో ఇవన్నీ వేరేగా ఉంటాయి. ఓకే, అర్థమైందా? సో కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్? సో దిస్ ఈస్ ద హైరారికల్ ఇన్హెరిటెన్స్. సో one parent class and more than one child class. Clear? Can you reply me in the chat box? Say something, yes or no. నోట్ చేసుకుంటున్నారా, ఏదో విని వదిలేస్తున్నారా? అర్థం చేసుకోండి. వన్ పేరెంట్ మోర్ నెంబర్ ఆఫ్ క్లాసెస్, చైల్డ్ క్లాసెస్. అర్థమైందా? ఎస్, క్లియర్. Only 1 or 2 students are responded. Remaining students, please respond. హైరారికల్ ఇన్హెరిటెన్స్ అర్థమైందా? Okay, thank you. Next one, multiple inheritance.
సో కొంతమంది కన్ఫ్యూజన్ గా ఉంటది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రతి ఒక్కటి మనం ఫ్రేమ్ వర్క్స్ అన్ని ఊప్స్ మీదే ఉంటది. అంటే సపోజ్ నెంబర్ ఆఫ్ సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. అడ్మిన్ అని, స్టూడెంట్ అని, డిపార్ట్మెంట్స్ అని. ఒక్కొక్క అడ్మిన్ అంటే అడ్మిన్ అనేది ఒక క్లాస్ అయితే అందులో అడ్మిన్ కావాల్సిన ఏమేం రోల్స్ ఉంటాయి, అడ్మిన్ ఏమేం చేయగలడు. సో ఇవన్నీ కూడా మెథడ్స్ అవుతాయి. ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్కసారి డెవలప్ చేస్తాం. సో కాబట్టి ప్లీజ్ లిజన్ ద క్లాసెస్. ఒక్కొక్కసారి ఫ్యాకల్టీకి స్టూడెంట్ కి అప్పుడు ఇన్హెరిటెన్స్ యూజ్ అవుతుంది. అర్థమైందా? ఎస్ ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వన్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే డెఫినేషన్ ఏంటి చెప్పండి. డెఫినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మోర్ దాన్ వన్ పేరెంట్ క్లాస్ అండ్ వన్ సింగిల్ చైల్డ్ క్లాస్. వెరీ గుడ్. సో నోట్ చేసుకోండి. మోర్ దాన్ వన్ పేరెంట్ క్లాస్ అంటే 2 పేరెంట్ క్లాసెస్, 1 చైల్డ్ క్లాస్. ఓకే. సో 2 పేరెంట్ క్లాసెస్, 1 చైల్డ్ క్లాస్ ఉంటుంది. ఇది వచ్చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అర్థమైందా? అంటే ఇక్కడ వచ్చేసి 2 or more పేరెంట్స్ అండ్ 1 చైల్డ్. క్లియర్? ఎస్. సో కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్? ఎస్ ఎస్ ఆర్ నో? రిప్లై ఇవ్వండి అమ్మా. ఎస్ ఆర్ నో? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎలా. ఓన్లీ కీర్తి మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. అర్థమైంది? యశస్విని. రిమైనింగ్ స్టూడెంట్స్ ఐశ్వర్య. సో వీళ్ళంతా ఏమైపోయారమ్మా? రాకేష్, వాసవి. ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే 2 పేరెంట్ క్లాస్, 1 చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయాలి. సో లెట్ మీ సీ వన్ ఎగ్జాంపుల్. సో అప్పుడు మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఓకేనా? సో క్లాస్ ఓకే. సో క్లాస్ ఓకేనా? సో నెక్స్ట్ ఫాదర్ def f display. So default parameter self, then print of father class. చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఏదైనా అర్థమవుతుంది. ఇది ఇలా ఈ వేలో వర్క్ అవుతుందా అంటే థియరిటికల్ గా తెలుసు. ఓకే. నెక్స్ట్ వన్, మదర్ def m display. So parameter self, so print mother class. సో ఆఫ్టర్ దట్ అంటే ఇక్కడ మనం ఏంటి 2 పేరెంట్ క్లాస్, 1 చైల్డ్ అన్నాం. సో కాబట్టి క్లాస్ చైల్డ్, సో def c display self, then print of చైల్డ్ క్లాస్. సో ఇక్కడ ఈ చైల్డ్ లో ఫాదర్ వి మదర్ వి ప్రాపర్టీస్ యాక్సెస్ చేయాలి కాబట్టి 2 పేరెంట్స్ అన్నాం కాబట్టి సో ఇక్కడ ఫాదర్ కమ మదర్. సో ఇలాగా అంటే ఇవన్నీ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ఏదైనా మీరు ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డూ ఎనీ ప్రాజెక్ట్ ఇన్ ఎనీ ఫ్రేమ్ వర్క్, సో కంపల్సరీగా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ యూజ్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అనేది ఒక క్లాస్, రిజిస్టర్ అండ్ సైన్ ఇన్ అనే ఐ మీన్ సైన్ ఇన్ సైన్ అప్.
ఓకేనా. సో చైల్డ్ అంటే ఒక స్టూడెంట్ అనేది సైన్ ఇన్ అనే క్లాస్ ని యాక్సెస్ చేయాలి, సైన్ అప్ చేయాలి ఫస్ట్, మళ్ళీ సైన్ ఇన్. సో ఇలాంటి కేసులో యూజ్ అవుతాయి. అర్థమైందా? ఈ ఫంక్షన్స్ నార్మల్ యాజ్ యూజువల్ గా అక్కడ ఫంక్షన్ అంటాం, ఇక్కడ క్లాస్ లో రాస్తే మెథడ్ అంటాం. ఇక్కడ పారామీటర్స్ అని మనం ఎన్నైనా పాస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఫామ్ కి ఏమేమి, ఇప్పుడు ఒక ఫామ్ తీసుకుంటే సైన్ అప్ పేజ్ తీసుకుంటే యూ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సో ఇవన్నీ కూడా వేరియబుల్స్ అవుతాయి. అర్థమైందా? సైన్ ఇన్ అయితే సో మనం ఏదైనా యూజర్ నేమ్ క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ సో ఈ 3 వేరియబుల్స్ తీసుకుంటాం. ఇంకో పేజ్ వెల్కమ్ పేజ్, దానికి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. సో ఇలా లాంటి కేసులో యూజ్ అవుతాయి. క్లియర్? ఎస్, ఎస్ ఆర్ నో? Only 1 or 2 students are responded. Please try respond me in the chat box and try to understand what will happen. సో ఎందుకు ఈ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఏంటి దీని యూసేజ్ ఏంటి, సో ఇవన్నీ మనకు తెలియాలి. ఓకే, క్లియర్? ఎస్, ఫస్ట్ we need to create object C1 or మీ ఇష్టం ఆబ్జెక్ట్ నేమ్, సో చైల్డ్. సో ఆఫ్టర్ దట్ C1 డాట్ ఎఫ్ డిస్ప్లే. సో చైల్డ్ అనేది ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ ని మనం యాక్సెస్ చేయొచ్చు, మదర్ యొక్క ప్రాపర్టీస్ ని కూడా యాక్సెస్ చేయొచ్చు. చైల్డ్. నెక్స్ట్ C1 డాట్ సి డిస్ప్లే. ఇది చిన్న ఎగ్జాంపుల్. ఇలాగ అర్థమైందా? క్లియర్? ఐ హోప్ యు అండర్స్టాండ్. సో ఎందుకు ఇది ఇలా వర్క్ అయింది అని. క్లియర్? ఎస్ మ్యామ్. ఒకసారి చూసుకోండి. ఓకేనా, అంటే ఎలా ఏ టైప్ ఎలా వర్క్ అయింది. ఓకే, సో లాస్ట్ ఇన్హెరిటెన్స్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. అర్థమైందా? హైబ్రిడ్ అంటే ఏంటి? మొత్తం హైబ్రిడ్ అంటే ఏంటి చెప్పండి. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ డెఫినేషన్ ఏంటి? కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్? చెప్పండి అమ్మా, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఎలా వర్క్ అవుతుంది? ఇప్పుడు ఇవన్నీ అర్థమయ్యాయి. హైరారికల్, మల్టీ లెవెల్, మల్టిపుల్, సింగిల్, లాస్ట్ వన్ హైబ్రిడ్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది? సో ఇక్కడ ఏంటి, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్. ఓకేనా, సో ఇవి మనము ఇందులో కాంబినేషన్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉంటాయి. వెరీ గుడ్ ఐశ్వర్య. అంటే లైక్ హైరారికల్ అయినా యూజ్ చేయొచ్చు, మనం మల్టీ లెవెల్ అయినా యూజ్ చేయొచ్చు, మల్టిపుల్ అయినా యూజ్ చేయొచ్చు. అంటే కాంబినేషన్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్. నోట్ చేసుకోండి. లాస్ట్ వన్, యా, వెరీ గుడ్. కాంబినేషన్ ఆఫ్ మల్టీ లెవెల్ అండ్ హైరారికల్ ఇన్హెరిటెన్సెస్. సో ఫైనల్ వన్ నోట్ చేసుకోండి, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో డెఫినేషన్, సో combination of combination of
ఓకే. సో అంటే ఇక్కడ ఏంటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి, మీకు అర్థమవుతుంది. లెట్ మీ సీ వన్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఫస్ట్ we need to create one class. So suppose now I'm taking one example, school అని ఒక క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ స్కూల్. ఓకే. సో ప్రింట్ ఎస్ డిస్ప్లే. ఓకే. సో దెన్ ప్రింట్ ఆఫ్ స్కూల్ క్లాస్. సో అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ క్లాస్, స్టూడెంట్ 1. సో ఈ ఫస్ట్ స్టూడెంట్ స్కూల్ యొక్క ప్రాపర్టీస్ ని మనం యాక్సెస్ చేయాలి. స్కూల్ డెఫ్ st1 డిస్ప్లే సెల్ఫ్, దెన్ ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ 1 క్లాస్. ఇది కొంచెం ఇంకా ఏ లాంగ్వేజ్ లోనే ఇలాగే వర్క్ అవుతాయి నాన్న. కాబట్టి ప్లీజ్ లిజన్ ద క్లాసెస్. అంటే కంపల్సరిగా ఇలాగే వర్క్ అవుతాయి ఇవి. అర్థమైందా? ఎస్. అంటే నాట్ ఓన్లీ పైథాన్ లో ఒకటి ఇలా వర్కింగ్ మెకానిజం అనుకుంటే కాదు. ఇవి పైథాన్ లో అయినా ఇలాగే వర్క్ అవుతాయి, C++ లో అయినా ఇలా వర్క్ అవుతాయి, జావాలో అయినా ఇలా వర్క్ అవుతాయి. సో మనకు వర్కింగ్ మెకానిజం తెలియాలి అంతే. డెఫ్ ప్రింట్ ఆఫ్ క్లాస్. ఓకే. సో క్లాస్ సపోజ్ ఫ్యాకల్టీ డెఫ్ సెల్ఫ్, సో దెన్ ప్రింట్ ఆఫ్ ఫ్యాకల్టీ క్లాస్. సో ఇలాగనమాట. సో చూద్దాం వన్ బై వన్ వాట్ విల్ హ్యాపెన్. ఓకే. So now I am creating one object, f1 is equal to okay. So again f1 dot fa display.
cannot create consent method. Okay. Student 1, 2. ఎందుకు ఇది? ఒక నిమిషం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్ 2 అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం పేరెంట్ క్లాస్ నుంచి తెచ్చుకోలేదు కదా. సో కాబట్టి ఇక్కడ ఈ 2 స్టూడెంట్స్ బేస్ క్లాస్ ని యాక్సెస్ చేయాలి, ఈ 2 స్టూడెంట్స్ ఫ్యాకల్టీ యాక్సెస్ చేయాలి. సో ఇలాగా ఇప్పుడు చూడండి, ఇక్కడ పేరెంట్ క్లాస్ ని యాక్సెస్ చేయకపోతే అసలు ఇది హైరార్కీగా వర్క్ అవ్వలేదు. క్లియర్? ఎస్, ఎస్ ఆర్ నో? ఇప్పుడు చూడండి, సో F1 డాట్ st2 display. So second student records are properties ని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ స్టూడెంట్ st1 డిస్ప్లే. సో ఇది ఫస్ట్ స్టూడెంట్ ప్రాపర్టీస్. నెక్స్ట్ పేరెంట్ ది యాక్సెస్ అవుతుందా లేదా. F1 డాట్ ఏమని ఇచ్చాము, మెథడ్ నేమ్ జస్ట్ డిస్ప్లే. సో యాక్సెస్ అయింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ స్టూడెంట్ వచ్చేసి ఈ స్కూల్ అంటే ఏంటి, పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేశారు కాబట్టి సో ఇట్ విల్ వర్క్ ఫైన్. ఓకేనా, అర్థమైందా? సో ఇది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. క్లియర్? సే ఎస్ ఆర్ నో? కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్? ఇది వచ్చేసి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. క్లియర్? Okay, so this is the combination of multi-level and hierarchical inheritance. Okay na? So ఇది వచ్చేసి hybrid inheritance. Okay, so next move on to object oriented concept, polymorphism. So what is the definition of polymorphism? చెప్పండి, డెఫినేషన్ ఏంటి? ఫార్మింగ్ మెనీ ఆపరేషన్. ఎనీ ఎగ్జాంపుల్? సో హెడ్డింగ్ పెట్టండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో నెక్స్ట్ కాన్సెప్ట్. యా, వెరీ గుడ్ రాకేష్. ఇంకా సో చూడండి, సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ polymorphism? Creates it create many forms. Next one. So implementing next definition, implementing same thing in different ways. So this is the definition of
రీయూజ్ ద కోడ్. వెరీ గుడ్. సో ఓకే, అర్థమైందా? నోట్ చేసుకున్నారా? క్లియర్? ఎస్ ఆర్ నో? సో వీటికి వచ్చిన ఎగ్జాంపుల్ పాలిమార్ఫిజం అంటే ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. ఓకేనా? ఓకే. So let me see one example. So suppose now I am taking plus symbol. సో ఈ సింబల్ అనేది సింబల్ ఒక్కటే ఆపరేటర్, కానీ నెంబర్ ఆఫ్ వేస్ లో మనం యూజ్ చేస్తున్నాం. సపోజ్ ఈ ప్లస్ అనేది సమ్ టైమ్స్ ఎందుకు యూజ్ అవుతుంది చెప్పండి? కన్కాటినేషన్ చేయడానికి యూజ్ అవుతుంది, ఆర్ జాయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఇదేంటి? స్ట్రింగ్ టైప్. అప్పుడు అర్థమైందా? ఇంకొక వే. ఇంకా ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది? అడిషన్ ఆఫ్ టూ నంబర్స్. అంటే ఇక్కడ నంబర్స్ మీద వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. క్లియర్? ఎస్. ఈ ప్లస్ అనే ఒక ఆపరేటరే నెంబర్ ఆఫ్ వేస్ లో మనం యూజ్ చేస్తున్నాం. క్లియర్? ఎస్. సో see one example. So now I am taking S1 is equal to one string APSSDC. Again now I am taking one more string, suppose Python. So then print of S1 plus S2. What is the output? So combining or join the data are two strings. Okay, again now I am taking one more point of view lo 100 m is equal to 345. So then print of n plus m. అంటే ఇదేంటి? ఒకే ఆపరేటరే డిఫరెంట్ వేస్ లో వర్క్ అయింది. ఒకవేళ నెంబర్స్ ఇస్తే ఎలా వర్క్ అయింది, స్ట్రింగ్స్ ఇస్తే అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే పాలి అంటే మెనీ వేస్, అంటే మెనీ ఫార్మ్స్, మెనీ వేస్ లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లియర్ అయిందా? అంటే తెలియని వాళ్ళు ఓన్లీ ఇక్కడ రాకేష్ మాత్రమే రెస్పాండ్ అయ్యారు, రిమైనింగ్ స్టూడెంట్స్. క్లియర్? అంటే ఒక ఆపరేటరే మనకి టూ వేస్ లో వర్క్ అయింది. సో దిస్ ఈస్ ద వన్ ఎగ్జాంపుల్. పాలి అంటే మెనీ కదా, మెనీ వేస్, మెనీ ఫార్మ్స్. క్లియర్? నెక్స్ట్. సో నెక్స్ట్ వన్. So we have a method, inbuilt method, right? So let me take one more example of polymorphism. Example 2. ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, కొంతమందికి ఐడియా ఉండొచ్చు లేకపోవచ్చు. సో we have a method len, right? Yes, len అనే మెథడ్. ఓకే. సో ఈ మెథడ్ మనకి డిఫరెంట్ వేస్ లో వర్క్ అవుతుంది. సపోజ్ నౌ ఐఎమ్ టేకింగ్ len ఆఫ్ one string Python. Next, print len of ఇలాగా. అంటే ఒక్కొక్కసారి అంటే ఇది లిస్ట్ కి యూజ్ అవుతుంది, స్ట్రింగ్స్ కి యూజ్ అవుతుంది, టబుల్ కి యూజ్ అవుతుంది, డిక్షనరీకి యూజ్ అవుతుంది. అంటే ఒక్క ఫంక్షన్ ని, ఒక్క మెథడే నెంబర్ ఆఫ్ వేస్ లో మనం వర్క్ చేసుకోవచ్చు. సో ఇలాగా. క్లియర్? అంటే ఇదొక టైప్ అన్నమాట. ఈ ఇన్బిల్ట్ ఈ ఎల్ఈఎన్ అనే మెథడ్ అంటే మనకు తెలియనప్పుడు ఈ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందో మీకు అర్థం కాదు. సో ఈ ఒక మెథడే నెంబర్ ఆఫ్ వేస్ లో యూజ్ చేస్తుందంటే ఇదే పాలిమార్ఫిజం. యాక్చువల్ గా మనకు తెలియదు. అర్థమైందా? అంటే మనకు తెలియదు. ఇప్పుడు ఈ క్లాస్ రానంత వరకు అందరికీ తెలియదని నేను అనట్లేదు.
సో కొంతమందికి ఇప్పుడు నాకు కూడా తెలియదు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఇంతకు ముందు పాలిమార్ఫిజం ఎక్కడ యూజ్ అవుతది ఏంటి అని. సో నేను కూడా క్లియర్ గా ఓకే ఈ వేలో ఇది వర్క్ అవుతది. ఓకే అర్థమైందా? ఎస్. సో ఇదే క్లాస్ ఆబ్జెక్ట్ అంటే ఈ టైప్ లో ఎలా చేస్తాము చూద్దాం. ఇంతవరకు క్లియరా? చూసుకోండి. ఏమైనా అర్థం కాకపోతే చాట్ బాక్స్ లో అడగండి. పాలిమార్ఫిజం అంటే ఏం లేదు. యాక్చువల్ గా మనకు తెలియనప్పుడు ఈ కాన్సెప్ట్ మనకు తెలుసు. కానీ ఇందులో పాలిమార్ఫిజం ఉందనేది తెలియదు మనకి. ఇప్పుడు మీకు క్లియర్ అయి ఉంటది పాయింట్. ఎస్. ఓకే. సో వీటిని క్లాస్ ఆబ్జెక్ట్ ఈ మెథడ్ నుంచి ఒక పాలిమార్ఫిజం అనేది ఎలా క్రియేట్ చేస్తారు? ఓకే. లెట్ మీ సీ వన్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో క్లాస్. సో నౌ ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఫంక్షన్ వన్ క్లాస్ నేమ్ సింపుల్ లేకపోతే పాలీ. సో ఇలా క్లాస్ నేమ్ తీసుకున్నాను. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఇద్దాం. ఓకే. సో నౌ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మెథడ్ డెఫ్ display. So first one is self, and now I'm taking values. A is equal to, suppose initial ga none, B is equal to, okay. So then print of A comma B. సో ఇదొక క్లాస్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఓబీ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు పాలిమార్ఫిజం. సో దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. సో దీన్ని యూజ్ చేసుకొని ఓబీజే డాట్ డిస్ప్లే. సో ఇప్పుడు ఇలా కాల్ చేస్తున్నాను. ఏమైనా ఎర్రర్ వస్తుందా? కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్? నో. ఎందుకు? సో మీకు ఇంకా గుర్తుందో లేదో, సో ఈ కాన్సెప్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే బై డిఫాల్ట్ గా మనం అక్కడే ఇచ్చేస్తే సో తర్వాత మనము ఎన్ని పాస్ చేయాలి ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ ఇక్కడ వర్క్ అవుతుంది. అంటే బై డిఫాల్ట్ గా ఏలోకి నన్ను అనే వాల్యూ స్టోర్ చేసాం, రైట్? ఎస్. సేస్ ఆర్ నో? ఒకవేళ ఏదైనా వాల్యూ ఇద్దాం, వాట్ విల్ హ్యాపెన్? సో 10, 20 వచ్చాయి. అర్థమైందా? అంటే ఏంటి? బై డిఫాల్ట్ మీకు గుర్తుందా కాన్సెప్ట్? బై డిఫాల్ట్ గా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నన్ను అని ఇస్తున్నాను. అంటే బై డిఫాల్ట్ గా వాల్యూస్ ని మనము మెథడ్ లోపలే ఇలా ఇచ్చేస్తే సో ఆల్రెడీగా ఏంటి ఇక్కడ 2 వాల్యూస్ ప్రింట్ చేసాం. ఏలో 10 ఉంది, యాజ్ యూజువల్ గా వస్తుంది. బిలో నన్ ఉంది, అది ఆటోమేటిక్ గా ప్రింట్ అవుతుంది. క్లియర్? కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్?
ఎస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాల్ చేశాను. ఓబిజెడ్ డాట్ డిస్ప్లే ఆఫ్ 100. వాట్ విల్ హ్యాపెన్? సో ఏంటి ఇప్పుడు 100 అనేది ఇక్కడికి ఓవర్ రైడ్ అవుతుంది. ఆల్రెడీ డిస్కస్ చేసాం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ లో. అర్థమైందా? క్లియర్? ఎస్. నెక్స్ట్ ఇలా కూడా ఇవ్వచ్చు చూడండి. ఒక నిమిషం, ఒక 5 minutes చూసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాం. ఇంకొకటి ఉంది కదా కాన్సెప్ట్, ఇందులో ఎన్కాప్సులేషన్. ఓకేనా? సో ఇలాగా ఇది ఇలా కూడా వర్క్ అవ్వదు. ఓకే. సో ఇంతవరకు ఏం జరిగిందో ఒక 5 minutes చూసుకోండి. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒక 5 minutes చూసుకోండి. ఓకేనా? ఓకే. క్లియర్? సో పాలిమార్ఫిజం అర్థమైందా? సో ఇందులో ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే, సో నోట్ చేసుకోండి. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. సో ఈ కాన్సెప్ట్ మనం ఏమంటాము అంటే మెథడ్, నోట్ చేసుకోండి, మెథడ్ ఓవర్లోడింగ్.
సో డేటాని సో ఇలా మనము ఇలా ఒక మెథడ్ నుంచి నెంబర్ ఆఫ్ ఫేజ్ లో అంటే డిఫాల్ట్ గా ఇచ్చి తర్వాత మనం ఏమైనా వాల్యూస్ అయినా అప్డేట్ చేయొచ్చు. సో దీన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. అర్థమైందా? సో పాలిమార్ఫిజం లో మనకి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్. సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద ఓవర్ రైడింగ్. ఓవర్ రైడింగ్ ఆల్సో. సో ఓవర్ రైడింగ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైందా ఇది? ఓవర్లోడింగ్. ఎస్. సో ఇంతకు ముందు ఇక్కడ ఆపరేటర్ యూజ్ చేసాం కదా నాన్న. దీన్ని ఏమంటారంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటారు. ఇలా అంటే ఒక్కొక్క ఆపరేటర్ డిఫరెంట్ వేస్ లో మనం వర్క్ చేస్తే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటారు. ఓకే. సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, ఓవర్ రైడింగ్ మెథడ్. ఓవర్ రైడింగ్ ఎగ్జాంపుల్. సో అర్థమైందా? ఓవర్లోడింగ్ అర్థమైందా? ఎస్. కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్? అమ్మా ఒకసారి రిప్లై ఇవ్వండి అమ్మా. ఎస్. ఎస్ ఆర్ నో? ఎస్ మ్యామ్. నెక్స్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఇక్కడ మీకు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏంటి అని. అంటే ఇక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏం జరుగుతుంది అంటే మనము మెథడ్స్ తీసుకుంటే సేమ్ నేమ్ ఇస్తే ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క దానికి కాల్ చేస్తే డేటా అనేది ఓవర్ రైడ్ అవుతుంది. రైట్? ఎస్ ఆర్ నో? సో కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్? Okay, so next move on to next concept. So now I'm creating one class. So suppose let me take one example for that. So again, def, okay, def, so driving. ఏదో ఒకటి మెథడ్ నేమ్ తీసుకుంటున్నాను. సపోజ్ సెల్ఫ్ అని. ఓకే. సపోజ్ ప్రింట్ ఆఫ్ ఫాదర్ వచ్చేసి సైకిల్ డ్రైవింగ్ అని. సో ఇప్పుడు ఎలా జరుగుతుంది? వి నీడ్ టు క్రియేట్ వన్ ఆబ్జెక్ట్, రైట్? obj1 is equal to father. So def సో సైకిల్ డ్రైవింగ్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి చూడండి. క్లాస్ సన్ అనే ఒక క్లాస్ నేమ్ తీసుకుంటున్నాం. సపోజ్ డెఫ్ సేమ్ అదే ఫంక్షన్ మెథడ్ నేమ్ తీసుకుంటున్నాం. డ్రైవింగ్ సెల్ఫ్ ప్రింట్ బైక్ ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఈ చైల్డ్ క్లాస్ కి ఈ పేరెంట్ క్లాస్ కి యాక్సెస్ చేయాలి. చూడండి ఫాదర్. ఓకేనా? సో అగైన్ వాట్ వి నీడ్ టు డూ, ఫస్ట్ వి నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ సన్ క్లాస్.
So OBG1 is equal to sun. So after that, OB1 dot driving. సో ఇక్కడ ఏమి జరిగింది చూడండి. ఎస్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఓవర్ రైడ్ అయిందనమాట డేటా అన్నది. సో సేమ్ ఇక్కడ చూడండి, మనము సేమ్ ఫంక్షన్స్ మెథడ్స్ తీసుకున్నాం కాబట్టి సైకిల్ డ్రైవింగ్ రాకోకుండా బైక్ డ్రైవింగ్ అనేది, అంటే ఇక్కడ యాక్చువల్ గా పేరెంట్ అనేది ఫాదర్ తీసుకున్నాం. అంటే ఇదేంటి, ఈ ఫాదర్ లోకి వెళ్ళి ఈ డ్రైవింగ్ డేటాని ఓవర్ రైడ్ చేసి బైక్ డ్రైవింగ్ అని వచ్చింది. ఇప్పుడు క్లియర్. సో ఇది వచ్చేసి దిస్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్ రైడింగ్. అంటే ఏంటి, యాక్చువల్ గా మనం డ్రైవింగ్ అనే మెథడ్ ని కాల్ చేస్తే ఫస్ట్ ఫాదర్ లోకి వెళ్ళి పేరెంట్ క్లాస్ లో డ్రైవింగ్ అనేది చెక్ చేస్తుంది. సో అక్కడ అది ఆ ఇంటర్నల్ గా ప్రింట్ చేసుకొని అగైన్ కమింగ్ టు చైల్డ్ క్లాస్. సో అగైన్ ఫైనల్లీ వి నీడ్ టు ప్రింట్ బైక్ డ్రైవింగ్. అంటే డేటా అనేది ఓవర్ రైడ్ అయిపోయింది, ప్రీవియస్ డేటా అనేది డిలీట్ అయిపోయి. సో లాస్ట్ లో మనం కాల్ చేసిన మెథడ్ లో ఏదైతే ప్రింటింగ్ స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్ రైడింగ్. నవ్ ఇట్స్ క్లియర్. కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్? ఎస్. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? యాక్చువల్ గా ఇవి తెలుసు, కానీ ఇవి ఇలా వర్క్ అవుతాయి. సపోజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ఎనీ ఇంటర్వ్యూ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆర్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఎనీ ఎగ్జాంపుల్ ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్? సో ఇవన్నీ యూజ్ అవుతాయి అప్పుడు. ఓవర్లోడింగ్ అంటే డేటా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేసి ప్రింట్ చేస్తాం. అంటే డిఫరెంట్ డేటా అనేది డిఫరెంట్ వేస్ లో మనము పాలిమార్ఫిజం లో ప్రింట్ చేసుకోవచ్చు. ఓవర్ రైడింగ్ లో వచ్చేసి ఇలా మనము 2 క్లాసెస్ క్రియేట్ చేసుకొని పేరెంట్ నుంచి చైల్డ్ కి యాక్సెస్ చేసుకొని సేమ్ మెథడ్ నేమ్ సేమ్ ఇచ్చేసి, సో ఫైనల్ గా ఏదైతే చైల్డ్ క్లాస్ లో ఉంటుందో ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్ రైడింగ్. క్లియర్? కెన్ యూ రిప్లై మీ ఇన్ ది చాట్ బాక్స్? ఊప్స్ అంటేనే కొంచెం డిఫికల్ట్ గా ఉంటది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ విల్ హ్యాపెన్. సో ఈ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపల్సరీ ఊప్స్ అనే కాన్సెప్ట్ ఉంటది. కొంతమంది కన్ఫ్యూజన్ గా ఉంటారు, ఎక్కడ క్లాసు ఎక్కడ ఆబ్జెక్ట్, ఎలా క్రియేట్ చేయాలి, కన్స్ట్రక్టర్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్హెరిటెన్స్ ఎలా క్రియేట్ చేయాలి, పాలిమార్ఫిజం అంటే ఎలా వర్క్ అవుతుంది. థియరీ తెలుసు, పేరెంట్ క్లాస్ డ్రైవింగ్ మెథడ్ అంటే ఇంకా again we need to create one more object, again print and call the parent method. అంటే ఇది ఓవర్ రైడ్ అవ్వడానికి వచ్చిన ఎగ్జాంపుల్. ఓకే. సో ఫైనల్లీ నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద స్మాల్ కాన్సెప్ట్ ఎన్కాప్సులేషన్. డెఫినేషన్లు తెలుసు నాన్న, డెఫినేషన్లు అయితే మనం టకా చెప్పేస్తాం. Okay, you can try to solve. Okay, so next method or next concept, all of you change the cell into markdown mode. Okay, so encapsulation. So what is the definition of encapsulation? ఎవరైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Process of wrapping up of variables and methods into a single unit. Very good.
Okay. So wrapping of, so what is that are combining the data, wrapping of data. Okay. So next one, combining variables and methods in a single place or single unit. Okay. So okay. సో ఇక్కడ మెయిన్ గా 2 యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉంటాయి. 2 ఫస్ట్ వన్ పబ్లిక్, సెకండ్ వన్ ప్రైవేట్. సో పబ్లిక్ ఐ మీన్ డేటాని పబ్లిక్ లో అయితే మనం బై డిఫాల్ట్ గా ఏం స్పెసిఫై చేయమన్నమాట. ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్ ఇస్తే ఎలా యాక్సెస్ చేయాలి అంటే, సో యూజింగ్ అండర్ స్కోర్, 2 అండర్ స్కోర్స్. ప్రైవేట్ లో మనం ఏదైనా డేటా మనం అక్కడ ఉంచాలి డేటా అని సెక్యూర్ గా అంటే ఏంటి, డేటా అనేది ప్రైవేట్ మెథడ్ లో ఇస్తే ఏం జరుగుతుందంటే అవుట్ ఆఫ్ ద క్లాస్ మనం యాక్సెస్ చేయలేమన్నమాట. యూజింగ్ డబల్ అండర్ స్కోర్. ఓకే, అర్థమైందా? ప్రైవేట్ లో మనం డేటా ఏదైనా మనం ప్రింట్ ఇవ్వాలి అనుకుంటే, సో వీ కెన్ యూస్ డబల్ అండర్ స్కోర్. సో ఇక్కడ మనకు మెయిన్ గా తెలియాలంటే wrapping of data, combining the variables and methods in a single unit. Here we have 2 types of access specifiers. అంటే లైక్ స్కోప్ అన్నమాట. ఒక వేరియబుల్ ఒక మెథడ్ కి ఎంత వరకు స్కోప్ ఉంటది, సో దాన్ని చెక్ చేసుకోవడానికి వీ కెన్ యూస్ 2 యాక్సెస్ స్పెసిఫైయర్స్, పబ్లిక్, ప్రైవేట్ అన్నమాట. ఓకే, క్లియర్? లెట్ మీ సీ వన్ ఎగ్జాంపుల్. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. అర్థమైందా? అంటే ఎన్కాప్సులేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది. ఓకే, క్లియర్? ఎస్. సో ఇది వచ్చేసి బై డిఫాల్ట్ గా మనం ఏమి ఇవ్వము, డిఫాల్ట్ గానే పబ్లిక్ ఉంటది. సో బై డిఫాల్ట్ గా పబ్లిక్ ఉంటది. ఓకే, సో ఎన్కాప్సులేషన్ అంటే దిస్ ఈజ్ ఆల్సో సింపుల్ కాన్సెప్ట్. ఓకే, ఎగ్జాంపుల్. సో క్లాస్ ఓకే. సో now I'm taking one value in no problem, a is equal to 10. Okay, so after that def display self, then print welcome. So this is the mention example. First we need to create one object. One dot a.
సో ఏలో స్టోర్ అయిన వాల్యూని ప్రింట్ చేసుకుంటాం. ఓకేనా? సపోజ్ డిస్ప్లే ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే. సో ఇలా కాల్ చేస్తాం. ఓకేనా? ఓకే. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది బై డిఫాల్ట్ గా యాక్సెస్ స్పెసిఫైయర్ పబ్లిక్ ఉంటది. ఓకేనా? క్లియర్? ఎస్. సో ఒకవేళ మనకి ఎన్క్యాప్సులేషన్స్ లో ప్రైవేట్ ఉంటే ఎలా యాక్సెస్ చేయాలి? సపోజ్ నౌ ఐఎమ్ టేకింగ్, సో ఈ ఎగ్జాంపుల్ ఇంకొక దాంట్లో చూద్దాం. సో ఇది వచ్చేసి ప్రైవేట్ గా చేంజ్ చేయాలంటే 2 ఇస్తాం. అంటే ఇదేంటి? ప్రైవేట్ వేరియబుల్. సో ఎలా యాక్సెస్ చేయాలి? సో ఇట్ రైజ్ ద ఎర్రర్. ఎన్క్యాప్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఏ అని. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎలా కాల్ చేయాలి అంటే, సో ఇది ప్రైవేట్ వేరియబుల్ ఇస్తే స్కోప్ అనేది ఎంతవరకు విత్ ఇన్ ద క్లాస్ లో మాత్రమే ఉంటది. అర్థమైందా? సో అంటే ఇప్పుడు మనం ఎలా యాక్సెస్ చేయాలి చెప్పండి? ఓకే. సో అగైన్, సో హియర్ ప్రింట్ ఆఫ్ సెల్ఫ్ డాట్ అండర్స్కోర్ ఏ. సో ఇలాగనమాట. ఎప్పుడైతే మనము ప్రైవేట్ ఇస్తే అవి మనం ఆటోమేటిక్ గా సేమ్ అదే క్లాస్ లోని ప్రింట్ చేసి సో ఆ మెథడ్ ని కాల్ చేస్తాం. ఓకేనా? ఓకే. క్లియర్? ఒకవేళ మెథడ్ ని మనం ప్రైవేట్ ఇస్తే, ఇది అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా? ఇది వేరియబుల్ నేమ్ ని మనం ప్రైవేట్ ఇస్తే మెథడ్ లోపల ప్రింట్ చేయాలి డైరెక్ట్ గా. క్లియర్? ఎస్. ఎస్ ఆర్ నో? కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్? సో ఒకవేళ మెథడ్ కూడా ప్రైవేట్ గా ఇస్తే, ఇది వేరియబుల్ నేమ్ ప్రైవేట్ గా ఇచ్చాం. సో దానికి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అదే కాపీ చేయండి, నెక్స్ట్ సెల్ లో పేస్ట్ చేసి, సో ఇప్పుడు ఏంటి ఇది డిస్ప్లే అనేది కూడా అంటే ఈ మెథడ్ కూడా నేను ప్రైవేట్ ఇస్తున్నాను, అండర్స్కోర్. సో ఇప్పుడు ఏం చేయాలి? డెఫ్ శాంపుల్ సో సెల్ఫ్. సో ఇప్పుడు ఏంటి? ఈ రెండింటిని మనం కాల్ చేయాలి, రైట్? అంటే ఇది కూడా ప్రైవేట్ మెథడ్ అవుతుంది. ఎన్క్యాప్సులేషన్ లో మనకు మెయిన్ గా చేయాల్సింది 2 యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉంటాయి, పబ్లిక్, ప్రైవేట్. ఇది సిమిలర్ గా క్లాస్ ఆబ్జెక్ట్ లాగా వర్క్ అవుతుంది.
ఓకే, డేటాని ఒకే క్లాస్ లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు ఇది ప్రైవేట్ మెథడ్ అవుతుంది, ఎందుకంటే 2 అండర్ స్కోర్స్ ఇస్తాం కాబట్టి. సో దీన్ని మనం యాక్సెస్ చేయాలంటే ఇంకో మెథడ్ క్రియేట్ చేసుకొని, సో ఫస్ట్ we need to print value self dot underscore a. Next print, so print నెక్స్ట్ ఫంక్షన్ ని కాల్ చేయాలి కాబట్టి సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ డిస్ప్లే. ఓకే, సో నెక్స్ట్ what we need to do, we need to create object sample. సారీ, దేనికి ఫస్ట్ క్రియేట్ చేయాలి? ఎన్క్యాప్సులేషన్ క్రియేట్ చేయాలి, ఎన్క్యాప్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత క్లాస్ కి ఆబ్జెక్ట్ నేమ్ డాట్ శాంపుల్. సో ఇలాగా, సో ఇలా మనం నార్మల్ గా అయితే ప్రైవేట్ మెథడ్స్ ని మనం యాక్సెస్ చేయలేం. దీన్ని ఇంకొక మెథడ్స్ లో కాల్ చేసుకొని సెల్ఫ్ అనేది రెఫరెన్స్ గా తీసుకొని ఇంకొక మెథడ్ లైక్ స్టోర్ చేసుకొని, సో ఇలా కాల్ చేసుకొని ఫైనల్ గా ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఫైనల్ మెథడ్ ని కాల్ చేస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. ప్రైవేట్ గా ఎలా ఇస్తాము? పబ్లిక్ అంటే యాజ్ యూజువల్ గా వర్క్ అవుతాయి, ప్రైవేట్ అంటే ఆ 2 అండర్ స్కోర్స్ ఇస్తాం. సో అంటే కంబైనింగ్ ద డేటా, అంటే అంటే ఒక సింగిల్ యూనిట్ లో డేటాని మొత్తం కంబైన్ చేస్తాం, స్టోర్ చేస్తాం. అర్థమైందా? క్లియర్? ఎన్క్యాప్సులేషన్ క్లియర్? కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్? ఎస్ ఆర్ నో? ఎన్క్యాప్సులేషన్. ఎస్ మ్యామ్. Okay, that's all about today. Tomorrow we'll see one more concept. Okay, regular expressions. Okay, okay. Thank you. ఇంతవరకు క్లియరా?